ఆల్వేస్ గివ్స్ ద బెస్ట్ టు దోస్ హు లీవ్ ద చాయిస్ టు హిమ్. మీకు బెస్ట్ కావాలా, మీకు శ్రేష్టమైనది, అతి విలువైనది కావాలా, దేవుడి పైన వదిలేయండి. అది దేవా నువ్వే చూస్ చేయ, నా కొరకు నువ్వే ఎంపిక చేయి. నేను చూస్ చేసుకోవడం కాదు, నేను కోరుకోవడం కాదు, నాకు ఈ వ్యక్తి లేకపోతే నాకు ఈ ఉద్యోగం లేకపోతే నాకు ఇదే కావాలని నేను కోరుకోవడం కాదయ్యా, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని చెప్పగలిగిన స్థితి ఉందండి. అవును, అయినో చాలా మంది ఆరాట పడుతున్నారు, వేచి ఉండే సమయంలో ఉన్నారు. పదే పదే దేవుడు అదే చెప్తున్నాడు. చాలా మంది మీలో వేచి ఉండే సమయంలో ఉన్నారు. యువర్ ఇన్ ద వెయిటింగ్ సీజన్ అండ్ గాడ్స్ సైలెన్స్ సీజన్. అవునా కదా? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు నన్ను ఇంకెందుకు ఇంతకాలం వేచి ఉండమంటున్నాడు? నాకు అర్థం కావట్లేదు అని డిస్కరేజ్మెంట్ వచ్చేస్తుంది. అన్నిటికంటే కష్టమైనది ఏంటి తెలుసా అండి? దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన పైన ఆధారపడి ఉండటము కష్టము. నమ్ముతున్నారా? ఆన్సర్ రావట్లేదు, ఎటువంటిది ఏ సమాధానము రావట్లేదు, ఏమీ స్పష్టంగా కనపడట్లేదు. కానీ నన్ను నమ్ము, నన్ను నమ్ము, నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు. ఎట్లుంటది? ఇంకెంతకాలం నమ్మాలయ్యా, ఇంకెంతకాలం వేచి ఉండాలయ్యా, ఇంకెంతకాలము అనే డిస్కరేజ్మెంట్ ఫీలింగ్ వరకు వచ్చి ఉంటారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా చిత్తాన్ని నువ్వు నమ్ముతున్నట్లయితే నేను నీకు అతి శ్రేష్టమైనదే ఇస్తాను, కానీ నీకు తక్కువైనది నేను ఏది కీడు చెయ్యను అంటున్నాడండి దేవుడు. లీవ్ ద చాయిస్ టు గాడ్ అండ్ హీ విల్ గివ్ యూ ద బెస్ట్. దేవుడు కీడు చేసే దేవుడు కాదు. ఇక్కడ చూడండి, కీర్తనలు 34వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయో కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నమ్మిన వారు ఆమేనని చెప్తారండి. అదే రీతిగా 84వ కీర్తన 11వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ 2 వచనాలు మీకు చదివి వినిపించాను, ఎందుకంటే ఈ 2 వచనాలు ఒకటి కామన్గా ఉంది. ఏంటిదండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాము, యథార్థంగా ప్రవర్తించడము. ఆయన యందు భయభక్తులు చూపించే వారికంట ఎటువంటి కొదువ ఉండదంట. మాటలో మాట. ఎంతమందికి కొదువ ఉంది ఇక్కడ? ఎంతమందికి లేమి ఉంది? ఎంతమంది ఎంతగానో దీన దశలో దిగజారిపోతున్నట్టు నాకు తెలుస్తుంది, ఐఎమ్ రికగ్నైజింగ్ ఇట్ అనే పరిస్థితుల్లో మీరు చాలా మంది ఉన్నారండి. దేవుడు ఈ మాటలు మీతోటే చెప్పమన్నాడు. అయితే ఈ 2 వచనాలు ఏంటిదంటే, యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు కొదువు ఉండదంట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువు ఉండదంట. అయితే ఈ కామన్ ఏంటిదంటే, ఏ మేలు కొదువుగా ఉండదు ఎవరికి? మరలా బ్యాక్ టు ద ఫస్ట్, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి 3 విషయాలు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఏంటిదంటే, మొట్టమొదటిగా ఫియర్ ద లార్డ్, దైవ భయము. ఫియర్ ద లార్డ్, దైవ భయము కలిగి ఉండాలి. రెండవది ఏంటిదంటే, సీక్ ద లార్డ్, దేవుని వెతకండి, మీ సాయి శక్తులు వెతకండి. అవకాశం దొరికినప్పుడల్లా దేవుని ఆలయంకి వచ్చేయండి, ఆయన సన్నిధికి వెళ్ళండి. ఆయన సన్నిధిలో ఎప్పుడెప్పుడా గడపాలని తృష్ణ కలిగి ఉండాలంట. Seek the Lord, seek the Lord. First is fear the Lord. My God is watching, I cannot do anything against him. That is the fear of the Lord. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుని ముందు నేను ఎటువంటి దుష్కార్యము చేయను అని నిశ్చయించుకోవడం. రెండవది ఏంటిదంటే, సీక్ ద లార్డ్. అన్ని సందర్భాలు, అన్ని విషయాలు. ఆర్ యు ట్రావెలింగ్? మీరు ప్రయాణం చేసేవారంటే దేవా అని ఆయనతో మాట్లాడండి. మీరు బస్సులో కూర్చున్నారా, ఆయనతో మాట్లాడుతూనే ఉండండి, పక్కన వారు కాదండి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని చెత్తవి చూస్తూ వింటాం కాదు, కానీ దేవునితో మాట్లాడండి. సరే, మీరు వాక్యాలు వినే మనుషులైతే, వినే ప్రజలైతే వినండి, కానీ I always tell this, without spending time with God first, you don't listen to any other word. And my experience, ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, నేను వాక్యము వినటము ఏదో గొప్ప కార్యము దేవుని కోసం చేస్తున్నట్లు కాదు, కానీ నేను దేవునితో మాట్లాడటము నాకెంతో ఉపయోగకరము. ఆమెన్. ఈరోజు మీరు ఎటువంటి ప్రయాణాలు చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎప్పుడెప్పుడా నేను దేవునితో మాట్లాడాలి. ఫస్ట్, ఫియర్ ద లార్డ్. సెకండ్, సీక్ ద లార్డ్. అండ్ థర్డ్, వాక్ అప్రైట్లీ. యథార్థముగా ప్రవర్తించు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఏది కూడా తక్కువ చేయడంట దేవుడు. ఈరోజు చాలా మంది అంటుంటారు, ఇది నాకు మంచిది కదా, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, ఇది నేను కోరుకుంది కదా, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు. చూడండి, దెర్ ఇస్ ఆల్వేస్ 2 differences. ఒకటి అతి ముఖ్యమైనది,
అతి ముఖ్యముగా చాలా మన జీవితానికి మంచిదైనది. ఇంకోటి ఏంటిదంటే అంతగా మంచిదైనది కాదు. అంటే మీకు అర్థం కాకపోవచ్చు చెప్పాలంటే, ఒక బాబు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, యవనస్తుడు ఇంచుమించు 16 to 17 years యవనస్తుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ సూపర్ కార్ కొనిచ్చేవా డాడీ అని అడుగుతాడు. ఒక మంచి తండ్రి అయితే ఏం చెప్తాడు? కుదరదు అంటాడు. ఎందుకంటే ఇంత స్పీడ్ కార్, ఇంత ఖరీదైన కారు నీ చేతికి ఇస్తే నాశనం చేస్తావు కాబట్టి నేను ఇవ్వలేను అని అంటాడు ఒక మంచి తండ్రి. కానీ గారభంతో పెంచే తండ్రి అయితే, నా బిడ్డ ఎక్కడ బాధపడతాడో, నా బిడ్డ హృదయం ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పి ఏం చేస్తాడు? ఇస్తాడు. కానీ దేవుని దృష్టిలో ఎవరు సరి? ఎవరైతే ఇవ్వని వాడో వారు సరి. ఎందుకు సరి అని అంటే, అది ముఖ్యమైనదే. కారు తప్ప, లేకపోతే ధనం ఉండటం తప్ప, పేరు ఉండటం తప్ప, ఇవన్నీ తప్పు కాదు. కానీ ఆ వ్యక్తికి ఇంకా పరిపక్వత, మెచ్యూరిటీ లేదు కాబట్టి, అది ఆయనకి నాశనమే తెస్తుంది కాబట్టి, అది ఆయనకి కీడే చేస్తుంది కాబట్టి, దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో అవి మనకి మంచిగా కనిపిస్తుండొచ్చు, కానీ దేవుడు మనకి అవి ఇవ్వడు. అంటే ఇంకెప్పటికి ఇవ్వడా? నో, సమయము తగ్గట్టు ఇస్తాడు. ఎప్పుడు? పరిపక్వత పొందుకున్నప్పుడు, మెచ్యూరిటీ వచ్చినప్పుడు, యథార్థమైన ప్రవర్తన కలిగినప్పుడు, మన మోటివ్స్, మన ఆలోచనలు, నేను ఈ కార్ పొందుకుంటే, లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటే వీరందరికీ చెప్తాను, వీరందరికీ చూపించుకుంటాను, నా గురించి మాట్లాడిన వాళ్ళందరికీ నేను చూపించుకుంటానంటే దేవుడు ఎప్పుడు ఇవ్వడు. అవునా కాదా? మీకు అర్థమవుతుందా? మన ఉద్దేశము సరిగ్గా లేకపోతే దేవుడు ఇవ్వలేడండి. అల్టీరియర్ మోటివ్స్, మన క్రియలు సరిగ్గా లేకపోతే, మన ప్రవర్తన, మనకు మెచ్యూరిటీ లేకపోతే దేవుడు ఆ సమయానికి ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడంటే, ఎప్పుడైతే మనము మెచ్యూర్ అవుతూ ఉంటామో, ఎదుగుతూ ఉంటామో, ఓహో ఇది సరి ఇది తప్పు అని తెలుసుకుంటామో అప్పుడు ఇస్తాడు. చెప్పాలంటే ఇశ్రాయేలీలు వెనువెంటనే కనాను దేశానికి చేరలేకపోయారు. ఎందుకంటే వారికి పరిపక్వత లేదు. దే వర్ నాట్ మెచ్యూర్ ఇనఫ్, దే వర్ నాట్ స్టేబుల్ ఇనఫ్. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టిన వాళ్ళకి? 40 సంవత్సరాలు. ఎందుకంటే వారి సొంత మూర్ఖత్వం బట్టే, వారి సొంత ఇమ్మెచ్యూరిటీని బట్టే వారు అంత సమయం. 11 రోజులు అంటారు కొంతమంది, 20 రోజులు అంటారు, కొంతమంది ఎన్ని రోజులైనా తక్కువ రోజులే కదా కంపారిటివ్లీ టు 40 years. అయితే ఈరోజు కూడా మన జీవితంలో చాలావి ఆలస్యం అవుతున్నాయి. ఎందుకంటే మన ఉద్దేశాలు సరిగ్గా లేవు. ఇది పొందుకుంటే నేను అప్పుడు షో ఆఫ్ చేస్తా, ఇది పొందుకుంటే నేను అప్పుడు నిరూపిస్తానంటే దేవుడు ఇవ్వడండి. అర్థమవుతుందా? సో డోంట్ కీప్ క్రిబ్బింగ్ అట్ గాడ్. అయ్యా దేవా ఎందుకు ఇవ్వట్లేదయ్యా, ఇంతకాలం నుండి అడుగుతున్నా ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీ ఉద్దేశాలు సరిగ్గా లేవేమో, లేకపోతే ఇంకా మీరు ఎదుగుదల లేదేమో, ఆత్మీయంగా ఎదుగుదల లేదేమో. దేవుడు సర్వజ్ఞాని. ఆయన ముందు మనం ఎంత, మన ఆలోచనలు ఎంత, దేవుడు తప్పకుండా చేస్తాడు. కానీ సరైన సమయంలో, తగిన సమయంలో, అది మనకు అవసరమైతే, అది మనకు ముఖ్యమైతే, ఆ కారు ముఖ్యమైనదే, ఆ కారు మంచిదే, ఆ ఆలోచన మంచిదే, కానీ ఆ వయసుకి ఆ బిడ్డకి అవసరం లేదు. ఆ వయసుకి ఇస్తే రెచ్చిపోతాడు, ఆ వయసుకి ఇస్తే చచ్చిపోతాడు, తన నాశనం తానే తెచ్చుకుంటాడని చెప్పి ఇవ్వడు. ఇదే పరిస్థితి మన జీవితాల్లో కూడా అండి. నాకెందుకు ఇవ్వట్లేదు అంటే, యూ స్టిల్ హ్యావ్ నాట్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ మెచ్యూరిటీ. యు ఆర్ నాట్ స్పిరిచువల్లీ ఇంటిగ్రేట్. ఇంకా ఇంటిగ్రిటీ లేదు, స్పిరిచువల్ ఇంటిగ్రిటీ లేదు. వీరి కోసం వారి కోసం అడుగుతున్నా, కానీ నిజంగా నా మహిమ కోసం నువ్వు అడుగుతున్నట్లయితే తప్పకుండా ఇస్తానంటాడండి.